రే అజయ్, ఒక్కసారైనా పోలీస్ స్టేషన్ లోపల ఎలా ఉంటుందని సినిమాలో కాకుండా నేరుగా చూడాలరా. నీకు నేనున్నాను కదరా, ఏదో ఒకరోజు తప్పకుండా నేనే దగ్గరుండి మరి పోలీస్ స్టేషన్ లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను. థ్యాంక్ యూ రా. ఈ విధంగా ఉంటుందమ్మా అజయ్ ఇలా. మామా, మామా. మీ వాళ్ళు డ్రగ్స్ మరియు గాంజా తాగుతూ పట్టుబడ్డారు. ఇదే లాస్ట్ వార్నింగ్, తీసుకెళ్ళండి. ముందు నీళ్ళు తాగు. చెయ్యేందుకు వణుకుతా ఉందిరా? డ్రగ్స్ యూస్ చేస్తున్నాడు కదన్నా, ఒక్కొక్కసారి తెలియకుండానే ఈ విధంగా వణుకు వచ్చేస్తా ఉందన్నా. రే మచ్చా, గంజాయి అలవాటైంది కదా మామ, అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోతున్నాను, ఒక్కొక్కసారి ఫిట్స్ కూడా వచ్చేస్తున్నది మామ. మరి మానేయచ్చు కదరా. మిమ్మల్ని నమ్ముకునే మీ అమ్మానాయన బతుకుతూ ఉన్నారు. మీరు ఈ విధంగా చేసే వాళ్ళ పరిస్థితి ఏందని ఆలోచించారా? ఎవరో చెప్పారని అలవాటు చేసుకొని మీ సొంత జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారా? సే నో టు డ్రగ్స్. ఫ్రెండ్స్, దయచేసి ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. మన తిరుపతి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి ఎల్ సుబ్బరాయుడు సార్ గారు ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయన సహకారంతోనే మీ అందరి కోసం ఈ వీడియో షూట్ చేయడం జరిగింది. సారు గారు ఇలానే వైబ్రెన్స్ ఆఫ్ కలాం అనే స్వచ్ఛంద సంస్థ వారు డ్రగ్స్ కి ఆపోజిట్ గా నిర్వహిస్తున్న దండి మార్చ్ 2.0 అనే కార్యక్రమానికి కూడా తన ప్రోత్సాహకాన్ని అందించారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 6వ తేదీన మన తిరుపతిలోని ఎస్వీయు శ్రీ శ్రీనివాస ఆడిటోరియంలో ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమానికి మన ఎస్పీ గారు కూడా హాజరు కాబోతున్నారు. అలానే ఈ కార్యక్రమంలో మేము కూడా పాలు పంచుకోబోతున్నాం. కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం అందరూ కృషి చేస్తారని ఆశిస్తున్నాం. అలానే ఈ ఇన్ఫర్మేషన్ ని వీలైనంత మందికి తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.